అక్కడే మేము టెంట్ వేసుకొని కూర్చుంటే వచ్చి మాకు చెప్పి చేసిపోయినారు. కానీ ఇంతవరకు సంవత్సరం అయింది కూడా మాకు ఒక్క పథకం కూడా అమలు చేయడం, ఉన్నవి కూడా తీసేస్తున్నారు. ఇక్కడ చాలా మందికి విధవాళ్ళు ఉన్నారు, తర్వాత ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ కూడా రావడం లేదు. తర్వాత అమ్మఒడి అంటే తల్లి వందనం ఉంది కదా, అప్పుడు దానికి అసలు మమ్మల్ని అయితే ఆధార్ కార్డులలో గవర్నమెంట్ ఫిలం చేస్తున్నారు. గవర్నమెంట్ ఫిలంగా మమ్మల్ని గుర్తించండి, 26,000 30,000 జీతాలు అట్లనే గుర్తించండి. ఆ పథకాలు రాదు, ఈ పథకాలు రాదు, మేము ఎట్లా ఉండాలి? ఆడవాళ్ళు రోడ్డు మీదకి ఎక్కితే బాగుంటుందా? పైన ఉండి మాట్లాడతారు సనాతన ధర్మం ఆ ధర్మం అంటే ఏ ధర్మం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో? కనుక నేను ఈ సభముఖంగా చెప్తున్నాను, ప్రజలు కూడా దీన్ని గమనించి మా పట్ల ప్రభుత్వం చూపకపోయినా మీరన్నా వేసి మీ ప్రభుత్వానికి మీరు చెప్పండి. ఎందుకంటే రాజకీయంగా మీరు పోతుంటారు కాబట్టి మీ దగ్గర ఉండే మీ నాయకులకి మీరు చెప్పమని వేడుకుంటున్నాను. తప్ప ఇక్కడికి వచ్చిన అందరి సంఘ నాయకులందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగస్తులు, శ్రామిక ప్రజానీకమంతా కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె ఎందుకోసం అంటే ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కార్మిక చట్టాలను ఎక్కడ కూడా అమలు చేయకుండా ఈ కార్మిక చట్టాలంతా కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి పెట్టుబడిదారులకు మరింత లాభాలు చేకూర్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మిక ప్రజానీకం అంతా కూడా ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈ సమ్మెకు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ రంగ సంస్థలు అందరూ కూడా, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో కోట్లాది మంది, దాదాపు 30 కోట్ల మంది ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తక్షణంగా ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలా? ఈ లేబర్ కోడ్లు కానీ అమలు అవుతే ఖచ్చితంగా కట్టు బానిసలుగా ఈరోజు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ దీంట్లో 8 గంటల పని తీసేసి 10 గంటల నుంచి 14 గంటల వరకు పని పెట్టే అవకాశం ఉంది ఈ లేబర్ కోడ్ లో. దీనివల్ల కార్మికుల ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి. వాళ్ళు ఇప్పటికే నిరుద్యోగ సమస్య పెరిగింది. ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంకా 10 గంటలు 8 గంటల నుంచి 4 గంటలు తగ్గించాలా. కానీ ఈరోజు 8 గంటల నుంచి ఈరోజు 14 గంటలు 15 గంటలు పని చేయాలని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గము. అట్లాగే ఈరోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలన్నారు. సుప్రీంకోర్టే చెప్పింది సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని. కానీ వాళ్ళకి ఇచ్చే వేతనం అరకొరగా ఏమి చాలడం లేదు. కనీసం 26,000 ఇవ్వాలా. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వము వాళ్ళకి సంక్షేమ పథకాలు తీసేసింది. మరి సంక్షేమ పథకాలు తీసేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఇచ్చే వేతనంతో ఏ రకంగా బతకాలో ఈరోజు ప్రభుత్వం చెప్పాలా. ఈరోజు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి మరి కార్మికుల ఓట్లతో ఈరోజు గెలిచి తీరా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళనంతా కూడా వదిలేయడం సరైన పద్ధతి కాదని ఈరోజు రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రైతు సమస్యలు కూడా చాలా ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఒక రకంగా రైతులు రుణాలు పెరిగిపోయినాయి. ఖచ్చితంగా రుణాలు మాఫీ చేయాలా. ఈరోజు 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము పెద్ద పెద్ద కార్పొరేట్లకి 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. కానీ రైతుకి మాత్రం ₹1 కూడా మాఫీ చేయలేదు. కానీ కనీసం స్కీమ్ వర్కర్లకు వేతనాలను పెంచినారా? ఈరోజు దాదాపు 200 లక్షల కోట్ల అప్పు ఉంది మన భారతదేశానికి. మరి ఒక్కొక్క మనిషికి 5 లక్షల వరకు అప్పు ఉంది. మరి ఇట్లాంటి అప్పులు చేసినా కూడా ఈరోజు ఎవరికైనా ఉద్యోగస్తులకు జీతాలు పెంచినారా? లేదు. కొత్త ఉద్యోగాలు ఏమైనా కల్పించినారంటే అది లేదు. ఈరోజు నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పోతుంది. ఈరోజు లక్షలాది మంది ఈరోజు ఉద్యోగాలు లేక ఈరోజు చదువుకున్న పిల్లలు ఈరోజు మొత్తము ఏదో ఎక్కడైనా చిన్న పని దొరికినా వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు పశ్చిమ ప్రాంతం మన కర్నూలు జిల్లాలో ఈరోజు వలసలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా కోసికి ఇట్లా ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లో వలసలు పోతున్నారు. 6 నెలలు ఈ ఊర్లో ఉంటారు, 6 నెలలు బయటకు పోతున్నారు. మరి ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలా, పరిశ్రమలు పెట్టాలా, ఈరోజు ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలా, విద్యా సౌకర్యాలను పెంచాలా. ఈరోజు చదువు తక్కువ కోసిలో రాష్ట్రంలోకి వెళ్ళి తక్కువ మండలం ఏదంటే కోసికి. మరి ఈరోజు పాలకులు ఆలోచన చేయాలా. కూటమి ప్రభుత్వం కానీ పైన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాలా. ఈరోజు అభివృద్ధి అనే దేశం ముందుకు పోతుందని ప్రచారం చేస్తున్నారు. దేశం అభివృద్ధి కాలే. ఈరోజు ప్రజల అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి. ఏదో కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధి అయితే అభివృద్ధి అయినట్లు కాదు. ఈరోజు తలసరి ఆదాయంలో మన దేశం ఎక్కడ ఉంది? 137వ స్థానంలో ఉంది. మరి ఈరోజు 4వ స్థానంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్నా తలసరి ఆదాయంలో చాలా తక్కువ స్థానంలో ఉన్నాం మనము. కాబట్టి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు, పేదరికం పెరిగిపోతా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు స్కీమ్ వర్కర్లందరికీ అమలు చేసి వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలా. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులుగా
కూడా వాళ్ళని గుర్తిస్తే కనీసం వాళ్ళ కుటుంబాలు మరి ఒక రకంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. ప్రభుత్వం అంటే ఏదో నాయకులు కాదు, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఉంటేనే ప్రభుత్వము. మరి ఇట్లాంటి వాళ్ళు సేవ చేసే వాళ్ళని మరి ఈ రోజు వాళ్ళని అణిచేసే విధంగా, వాళ్ళ హక్కులు కాళ్ళు రాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఊరుకోము. ఖచ్చితంగా భవిష్యత్తు ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం నాయకులు కూడా మరి ఆ రోజు సమ్మెలో వచ్చేసి అంగన్వాడీని మేము ఆదుకుంటాం, మీ ప్రభుత్వం వస్తే అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామనే పద్ధతులున్న మరి హామీ ఇచ్చారు. మరి దీక్షా శిబిరం వచ్చి మరి ఈ రోజు సంవత్సరం దాటిపోయింది. మరి ఈ రోజు అతి గతి లేదు. కార్మికులు సమస్య ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఈ రోజు ఆందోళన ప్రభుత్వ ఉద్యోగులు చూపిస్తున్నారు తప్ప మరి వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు లేదు. మరి ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరి ప్రభుత్వ ఉద్యోగులు కల్పించే సౌకర్యాలు కల్పించాలి కదా, మరి అది లేదు. మరి అక్కడ కాక ఇక్కడ కాక మరి కేవలం 10,000 11,000 నుంచి వారిని చాలా ఇబ్బందులు పాల్గొంటున్నారు. అనేక రకమైన పనులు అప్పచెప్తున్నారు. ఈ రకంగా ప్రజలకు ఆరోగ్య సేవల నుంచి ఆశా వర్గాలు కూడా వారికి కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇటువంటి విధానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ చట్టాలుంటే మరి ఒప్పందం చేసుకుని అమలు చేయడం లేదు. లేబర్ కోడ్లు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించాలా. అంతేకాదు ఆటో కార్మికుల సమస్యలు మరి చాలా ఉన్నాయి. మరి ఈ రోజు అల్లు అధిక జరిమానాలు, మరి ఈ రోజు మరి వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే గతంలో ఆదాయం